యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అనుబంధం ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 13వ తేదీ వరకు జరగనున్నాయి. మొదటి రోజు స్వస్తిహావచనం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచనం, రక్షాబంధనం పూజలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. సాయంత్రం అంకురారోహణ, మృత్యగ్రహణం పూజలు నిర్వహించనున్నారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, పారాయణాల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. 9వ తేదీన రాత్రి ఎదుర్కోలు, 10న రాత్రి కళ్యాణం, 11న రాత్రి దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. సంకల్పంతో అంకురార్పణ చేయడం జరిగింది. 10వ తారీఖు నాడు చాలా ఘనంగా తిరుకళ్యాణం కూడా చేయడం జరుగుతుంది. భక్తులు 50 మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. ఇప్పుడు మా అయ్యగారు ఈ బ్రహ్మోత్సవాల విశిష్టత గురించి వివరిస్తారు. ఈ యొక్క మాఘమాసంలో స్వామివారి యొక్క పాత నరసింహస్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ రోజుతో ప్రారంభమయ్యాయి. ఈరోజు 10 గంటలకు ఈ యొక్క స్వామివారి యొక్క విశ్వక్సేన పూజా పుణ్యావచనంతో ప్రారంభమయ్యి వరుసగా ఎదుర్కోళ్ళు, కళ్యాణము, అదేవిధంగా రథోత్సవము, శ్రీ చక్రతీర్థము ఇవన్నీ కూడా 7వ తారీఖు నుంచి 12వ తారీఖు కూడా వరుసగా అవుతాయి. మరి ఈ యొక్క కార్యక్రమాల్లో, ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఏ ఒక్కరోజు వచ్చినా కానీ ముక్కోటి దేవతల యొక్క దర్శనం జరుగుతుందని చెప్పి ప్రామాణికం ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో విచ్చేసి స్వామివారి ఆశీర్వచనం పొందగలని చెప్పి కోరుతున్నాం. శ్రీమతి రామానుజాయ నమః, శ్రీ యాదాద్రీశాయ నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదగిరీశుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు పూర్వాద్రి అనగా పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యమైన దేవాలయంలో గత వైభవాల కంటే కూడా శతాధికమైన వైభవాలతో వార్షిక బ్రహ్మోత్సవాలకి శుభ శ్రీకారం జరిగింది. ప్రభాతంలో స్వామివారికి నిత్యాభిషేకాలు, అర్చనలు జరిగిన తర్వాత స్వామివారికి ఆస్థానం చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనం అనేటువంటి వైదుష్య కార్యక్రమాలను చేయడం జరిగింది. సాయంకాలం పృథ్వగ్రహణ, అంకురారోపణ అనేటువంటి మహావైభవ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఇలాగా 6 రోజుల పాటు ఆధ్యాత్మికమైన దివ్య జరీ ప్రవాహంలాగా ఈ మహామహోత్సవాలు మహావైభవంగా నిర్వహింపబడతాయి. భక్తులందరికీ కూడా మా కార్యనిర్వహణాధికారి పక్షాన, మా అనువంశిక ధర్మాధికారి యొక్క పక్షాన, భక్తులందరి తరఫున మీ అందరికీ కూడా స్వాగతం తెలుపుతున్నాం. స్వస్తి.